క్లౌడ్ కిచెన్ వెరీ మచ్ బూమింగ్. చాలా మందికి హెల్త్ కాన్షియస్ అయిపోయారు. క్లౌడ్ కిచెన్ ఈ మధ్య నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది, బ్రాహ్మణ వంటిల్లు అని చూశాను. ఒక పర్సన్ బ్రాహ్మణ వంటిల్లు అని చెప్పి మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి. చాలా మంచిగా ఆయన చేసేది ప్రతిదీ కూడా క్లౌడ్ కిచెన్ డెలివరీ చేస్తున్నాడు. 250 రూపీస్ 300 రూపీస్ డిఫరెంట్ ప్రైజింగ్లో చేస్తున్నారు. రైట్, వితౌట్ గార్లిక్ వితౌట్ జింజర్ ప్రోడక్ట్స్ తయారు చేసి మొత్తం రికార్డ్ చేసి ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి హోమ్ డెలివరీ లాజిస్టిక్స్తో మాట్లాడి పంపిస్తున్నాడు. అండ్ ఈజ్ డూయింగ్ క్యాటరింగ్లోనే కొంచెం స్పెషలైజేషన్ ఏం తీసుకొచ్చాడు, బ్రాహ్మణ ఫుడ్ని తీసుకొచ్చాడు. స్పెసిఫిక్గా తీసుకొచ్చి ఈజ్ డూయింగ్ బిజినెస్. ఇంట్లో ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలంటే హోమ్ మేడ్లో దే కెన్ మేక్ హోమ్ మేడ్ స్నాక్స్, హోమ్ మేడ్ ఐటమ్ చేసుకోవచ్చు, హోమ్ మేడ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా దాంట్లోనే వాళ్ళే అమ్మొచ్చు. మా గేటెడ్ కమ్యూనిటీలో కూడా వీ హ్యావ్ అప్పుడప్పుడు మేము ఎమర్జెన్సీలో మార్నింగ్ వెళ్ళాలి అంటే ఒక క్లౌడ్ కిచెన్ టిఫిన్ తను ముందే చెప్తుంది. ఏంటి అని అంటే రేపు పొద్దున దోశ చేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలా, ఆర్డర్ తీసుకుంటుంది వాట్సాప్లో. తీసుకొని రేపు పొద్దునకి రెడీ చేసి పెడతారు, రేపు పొద్దున వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా 40 రూపీస్ వీపే. మేము ఇడ్లీకి వీపే 40 రూపీస్. ఇంట్లో టిఫిన్, ఇంట్లోది లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్. మా ఇంటి ముందట టిఫిన్ సెంటర్ ఉంటుంది, టిఫిన్ సెంటర్ కన్నా కూడా వీ ప్రిఫర్ దిస్ థింగ్. ఎందుకు, అరే హైజీన్ ఉంటుంది, హోమ్ మేడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో ఉండి ఉమెన్ హౌస్ వైఫ్ వాళ్ళు చేసే దాంట్లో కొంచెం ఎక్కువ చేస్తారు, ఈజీగా దే కెన్ డూ.